ఎన్నికల్లో గెలిస్తే చాలు వెంటనే ఒకే ఒక దుగ్ధతదు నోటుకు వచ్చిన అలువు కాని హామీలు ఇచ్చి నోటుకు వచ్చిన హామీలు ఇచ్చి ఆ సమయానికి పూట గడుపుకొని ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చారు. ఈరోజు హామీలు గుర్తులేవు, హామీలు ఇచ్చిన ప్రజలు గుర్తులేరు. ఇలాంటి పార్టీ ఈ రాష్ట్రంలో నిలుస్తుందా అని అడుగుతున్నాం. నిలబడుతుందా ఈ రాష్ట్రంలో ఈ పార్టీ? రేపు జరగబో స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ప్రజలు ఈ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉందో చూపించడానికి సంసిద్ధులై ఉన్నారు. ఏ ఎన్నికలు పెట్టినా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడానికి ఈ రాష్ట్ర ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. ఇలాంటి పార్టీని నమ్ముకుని మీరు ఇంత తెగబడుతున్నారే, రేపు మీ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నా. ఒకసారి ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించుకోండి. అక్రమ కేసులు పెడుతున్న వాళ్ళు, ఇళ్లపై దాడులు చేస్తున్న వాళ్ళు, ఎవరినో మెప్పించడం కోసం ఎగిరెగిరి పడుతున్న వాళ్ళు, రేపు మీకు దిక్కెవరు అని అడుగుతున్నాం. చేతనైతే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం నాయకత్వం, కూటమి ప్రభుత్వ నాయకులు వైఎస్ఆర్సీపీతో యుద్ధం చేయాలి. పోలీసు అధికారులు పెట్టుకుని యుద్ధం చేయడమేంది? వాళ్ళు యుద్ధం చేయాలంటే మీ భుజాన్ని వాళ్ళకి అందించడమేంది? మీ పోలీసులు తమ భుజాన్ని అందించి వాళ్ళ తుపాకీ పోలీసులు భుజంపై పెట్టి కాలుస్తున్నారు. ఆ భుజం పోలీసులు అందిస్తున్నారు. ఇది మీ ఉద్యోగ ధర్మమా అని అడుగుతున్నా. మీరు కాల్చినట్ట, మీ మీద పెట్టి వాళ్ళు కాల్చినట్ట? రాజకీయ యుద్ధం చేయాలంటే అధికార పార్టీ వాళ్ళు యుద్ధం చేయాలి. ఖచ్చితంగా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా చెప్తున్నాం, పోరాటాలతో పురుడు పోసుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అక్రమ అరెస్టులకో, అక్రమ కేసులకో భయపడే ప్రసక్తి అంబటి రామమన్నో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకొకరా కాదు. మా పార్టీలో ఉన్న చిట్ట చివరి కార్యకర్త కూడా భయపడు అని ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. హోంమంత్రి చర్చకు రమ్మంటున్నారు చెవిరెడ్డి గారు. హోంమంత్రి ఏ డిబేట్కైనా రెడీ అని ఈరోజు అసెంబ్లీలో చాలా సవాలు విసిరారు. ఏ ఇన్సిడెంట్కైనా సమాధానం చెప్తాను. రమ్మని చెప్పండి, ఎప్పుడు వస్తుంది డిబేట్ కనుక్కోండి. నాకే మీరు అడుగుకున్నా డిబేటు, బహిరంగ డిబేట్ పెడతాం. బహిరంగ డిబేట్ ప్రజలందరి సమక్షంలో డిబేట్ పెడతాం. ఆ డిబేట్ లైవ్ పెడదాం, ఎడిట్ చేయకూడదు. మీ ప్రశ్న ఆన్సర్. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేవా అన్నది బహిరంగ డిబేట్కి ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం. మాకే అభ్యంతరం లేదు. ఇప్పటికే పత్రికల ప్రకటన పరిమితం అయ్యే స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. అదే 4 గోళ్ల మధ్యలో డిబేట్ అవసరం లేదు. ప్రజల మధ్యలో డిబేట్కి సిద్ధపడితే ఈ ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులు, ఈ ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులు, ఈ ప్రభుత్వం చేస్తున్న దాడులు, దౌర్జన్యాలు ఆధారాలతో సహా డిబేట్లో లైవ్ వేసి ప్రజలందరికీ చూపిస్తూ అన్ని ఛానల్ లైవ్ పెడదాం. అమ్మో హోంమంత్రి గారు వస్తారా, అంతకన్నా పై వాళ్ళు వస్తారా, ఎవరు వచ్చినా కూడా బహిరంగ డిబేట్కి ప్రజల సమక్షంలో పబ్లిక్ లైవ్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండ, ఈ రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలు, ఈ రాష్ట్రంలో మరలా చెప్తున్న అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు ఆధారాలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళా బయటకు వచ్చి క్షమాపణ చెప్పారని చెప్తున్నారు కదా. క్షమాపణ చెప్పే ఉద్దేశం అయితే వితిన్ పావు గంటలో వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చి మాట్లాడుతూ నా కుక్కను కూడా టచ్ చేయలేరు, ఏ పోలీసు వస్తారు రమ్మని చెప్పినప్పుడు ఆ మాట్లాడ గురించి మాట్లాడినట్టు అంటే ఇలాంటి మాట్లాడి రచ్చగొట్టేటట్టుగా మాట్లాడి నిన్న జైలు దగ్గరికి వెళ్ళి ఇట్ట పాడతాడు. ఆయన మాజీ మంత్రి అండి. ఏం మాట్లాడుతున్నారండి? ఏ సైకిల్ చేస్తున్నారండి? సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారండి? అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి సభలో, పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా? ఇంత అలాంటి వ్యక్తి గురించి అలాంటి అనకూడదు కానీ తల్లిని చెల్లిని కూడా మాట్లాడే వాళ్ళ గురించి ఈ రోజు ఈ సభ
సభలో ఈ పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా? అతని గురించి వెనకేసుకు రావడం అవసరమా? అసలు మీకేమైనా అసలు సెన్స్ ఉందా అని అడుగుతున్నాను నేను ఈరోజు. కనీసం ఆలోచన చేసుకోవాలి కదా. ఎలా పడితే అలా మాట్లాడడానికి, ఏది పడితే మాట్లాడడానికి. ఇది దేవాలయం లాంటి కౌన్సిల్, పెద్దల సభ ఇది.